అమ్మ మీరే ఎప్పుడు వచ్చారే? రండి రండి. అదేంటి మీరు ఇంకెక్కడే ఉన్నారు? లోపల రారే? లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశాను. మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రావే. కోడలి పిల్ల ఎక్కడా? తను 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 పూజ చేస్తుంది. పూజ. ఇంతకీ పూజ గది ఇక్కడ? ఇలానే చూసేస్తారేంటి? వెళ్ళి స్నానం చేసి రండి. నువ్వు ఊర్లు దాటొచ్చారే ఏంటో. రావే. పెడతావేమిట్రా మా స్నానానికి? దగ్గరుండి చేస్తావా ఏమిటి? పూజ గది ఆల్ వన్. చూడు అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి. మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను. ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగాను ఒకడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే. ఇక్కడ నొక్కితే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలరా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ. ఇదేంటి కింద ఏం వేసుకోలేదు? అంటే ఎప్పుడొచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. చెప్పలేదు. ఇప్పుడే వస్తావమ్మా. పద అమ్మ కాఫీ పెడదాం. పదా. ప్లీజ్ రా, ఒక్క 2 days. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దేస్తా కదా. ఏమైందమ్మా? ఇవంటే తనకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవితో సమానం కదా. నీచ చేపల అదృష్టం ఏమిట్రా? వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలు పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదాంటీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మాను పిలు. సరే అత్తమ్మా, ఓకే వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది. ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు. అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మం? మరి ఏం చేయమంటావే? నీళ్ళ ఇంట్లో కూర్చొని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను. వదిలేవి అమ్మా, నువ్వు తిను. చిన్నా చిన్నా, టైం 12 కావస్తుంది. ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా. నువ్వు పడుకో. आपका मोबाइल। ओह थैंक यू, बाय बाय। ఇలా రామా, ఇలా రా. ఇక పో లోపలికి. నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. I'll just come back. Yeah. Hello. Yeah, we have to send it by today. Hi Vrinda. I'll talk to you later. Hi. Married. Miss you. మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. Don't worry. నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి. అత్తమ్మ, మేం చేసేది అమెరికన్ కంపెనీకి. వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నథింగ్ టు వరీ అమ్మా, జస్ట్ డీహైడ్రేషన్. ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. బేబీయా? మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. మీకు తెలియదా ఈ విషయం? డాక్టర్, మీరు చెప్పేది నిజమా?
అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా? మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించండి. పిల్లలు పుట్టే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఎంఎస్ఎల్ అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబరి కళ్ళు ఓపెన్ చేయండి ఒకసారి. హలో, నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందండి. కొంపేసిన దొరికిపోలేదు కదా. అవకాశం ఎందుకు లేదంటే ఖచ్చితంగా ఉంది. చెవట సండాసి, మరి ఆ రోజు అలా చెప్పావే? వెయిట్ లెట్ మీ ఎలాబరేట్. పురాణాల్లో సూర్య భగవానుడు కుంతీదేవికి పిల్లల్ని ఇచ్చారంట కదా, అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది. అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పాగా. అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు. అమ్మా బిందు ఎక్కడ? డాక్టర్ పర్లేదన్నారుగా, తనకంతా ఓకే కదా? ఏంటి ఇలా కొట్టావు? ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు? అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా? అమెరికా కంపెనీ అన్నావుగా, ఇలాగే ఏడుస్తాయి. అమ్మ ఏమైంది? నీ పెళ్ళాం కళ్ళు తిరిగి పడింది. ఇక నుండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే. సరే బిందు ఇప్పుడు ఎలా ఉంది నీకు? I'm fine. ఏంటి ఫైన్? తినమంటే తినకుండా వెళ్తావు. మొహం చూడు ఎలా పిక్కిపోయిందో. కోడలి పిల్ల కాలు జారిందంటగా. కాలు జారడం అంటే నీ జిమ్మడా? పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి. శుభ్రంగా పెళ్ళైపోయిందిగా, నీళ్ళోసుకుంది అనాలే. అబ్బాయి గారికి ఏమో వికెట్ డౌను, కోడలి పిల్లకి కడుపు. మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు. అబ్బాయి గారు మొగం ఎక్కడెట్టుకుంటారో. అమ్మా నేను చచ్చిపోతానమ్మా. ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని. నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా? ఫిష్ ని వేరే పాట్ కి మార్చావా? బయట పెట్టారు కదా, ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది. Yeah, I'm pretty sure. Just a second. హా తమ్మా. తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. నేనే ఆవకాయ పెట్టమన్నా, ఒక కప్పు కాఫీ పెట్టమన్నాను. ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం చేస్తున్నాను. నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా. ఏం బంగారం? ఈరోజు కర్వా చౌత్, మాకు స్పెషల్ ఫెస్టివల్. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత భోంచేస్తారు. అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఎదురు చూసేదాన్ని. సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా. నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటనా? నో వే. ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను. వ్రతం, నో రొమాన్స్. నా ఆరోగ్యం కోసం అంటావు, నాకేమో ఆనందం ఇవ్వవు. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, బయలుదేరు.
complete me. Without you, I'm nothing. ఏంటమ్మా నాయనకు బాగాలేదన్నావు? అవును, మనసు బాగోలేదు, అందుకే గుడికి తీసుకొచ్చాను. ఏంటి మనసా? మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా? చూడు, నీ గ్రహాలు బాలేవు, నీ కోసం పూజ చేయాలి. రా రండి. పద పద మాది కాదే పదండి. టైమే. రా. అమ్మా Where are you? Have you left? అమ్మ వాళ్ళతో గుళ్ళో ఉన్నాను. వచ్చేస్తున్నా. ఇంకెంతసేపు తిరుగుతారే? ఏం చెప్పాలిరా బాబు? ఎంతసేపు ఏంటమ్మా పూజలు? నీకోసమే కదరా. బిందు ఎక్కడికి వెళ్తున్నావు? పూజ అన్నావు. బిందు ఎక్కడికి? లోపలికి రా, నీతో పని ఉంది. పద. దానికి ఎంత పొగర్రా, మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా? నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు. ఏంటో మన తలరాత. ఏంటమ్మా రాత గీత? కూర్చో అమ్మా. నీకు విషయం చెప్పనమ్మా, బృందాలంటే అమ్మాయి మన ఇంటికి ఓడర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా. నిజమే, ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది. గుడ్ మార్నింగ్. జల్లెల్లోంచి నన్ను చూసావు, నీ రతన్ టన్. ఈ వేడి కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు, కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం 100% ప్యూర్. పాలవాడు ఇదే చెప్తాడు. సారీ, నైట్ లేట్ అయింది, ఏమనుకోద్దు. అమ్మేమో దేవుళ్ళు వదిలి రాదు, నేనేమో వాళ్ళని వదిలి రాలేను కదా. సో నన్ను వదిలేసా? అంత మాట అనొద్దు, ఇంకోసారి లేచాను. ప్లీజ్ తాగు, నా బంగారం కదా, తాగు ప్లీజ్. గుడ్ గర్ల్. అదిరిపోయింది కదా కాఫీ. కిన్ను, మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్. విందు, మా అమ్మకి మెంటల్ అంటున్నావా? అమ్మ పిచ్చిదైనా పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది. ఐ నో, బట్ వీ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్. నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు, కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నిజంగా నీ అదృష్టమే. ఎక్కడికి? అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి. ये फोन है ना जेना हराम कर रहे. ఏమిటో? ఓ ఇంది పోర్ కదా, ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో నాకు అర్థమైంది. ఏంటో. కృష్ణ దొరికావు. డిలీట్. ఏంటి సైలెంట్గా చెక్కేస్తున్నావు? మీ ఇంటికి తీసుకెళ్తున్నావు వాళ్ళని? మీకు అంత నాలెడ్జ్ అమ్మా, ఏం మా ఇంటికి రారా? 2 రోజుల్లో అక్కడ పూజ ఉందిగా, నాకేం సాయం చేయరా ఏంటి? వెడదాంరా వరాహచారి. పదండి. నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏరా మొహం అలా పెట్టావు? అమ్మ ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? లోపల నుంచి తనుకొస్తున్న ప్రేమ కనబడట్లేదా? లేదే. ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు. ఓ అమ్మా, అక్కతో పాటు వెళ్తే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా? ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా, నేను వాళ్ళతోనే వస్తాను. You want one? తీసుకో.
నాకు కాఫీ పడతావా? కాఫీ నీకొచ్చినట్టు కాదు, నాకు నచ్చేటట్టు.